నమస్తే వెల్కమ్ టు న్యూస్ ట్రాక్ నేను సాయి ఉగ్రవాద ఉత్పత్తి దేశం పాకిస్తాన్ కు సరైన గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్ధమైంది ఇందులో భాగంగానే భారత సైనికుల సత్తాను రుచి చూపించేందుకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాలపై గురిపెట్టి సర్జికల్ అటాక్స్ తో బెంబేలెత్తించింది సుమారు 40 మంది పాకిస్తాన్ ఉగ్ర మూకలను మట్టుబెట్టి ధైర్యంగా తిరిగొచ్చింది దీంతో దేశవ్యాప్తంగా యూరి ఘటనకు తగిన బుద్ధి చెప్పారంటూ భారత జవాన్లకు జై కొడుతున్నారు పార్టీలకు అతీతంగా సైనిక చర్యపై హర్షం వ్యక్తం చేస్తున్నారు దెబ్బకు దెబ్బ తోటాకు తోట యూరి దాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకుంది భారత సైన్యం పాక్కు దిమ్మ తిరిగేలా సర్జికల్ దాడులతో కౌంటర్ అటాక్ ఇచ్చింది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఏకంగా 3 కిలోమీటర్లు దూసుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను 7 ధ్వంసం చేశారు భారత సైనికులు జమ్మూ కాశ్మీర్లోకి పాకిస్తాన్ ఉగ్రవాదుల చొరబాటును కట్టడి చేసేందుకు నియంత్రణ రేఖ వద్ద దాడులు కొనసాగుతున్నాయని ఆర్మీ డీజీఎంఓ రణబీర్ సింగ్ వెల్లడించారు సరిహద్దుల్లో దాడులపై ప్రధాని మోడీతో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది ఈ సమావేశంలో సరిహద్దుల్లో అనేకసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని ఆయన తెలిపారు కాల్పుల్లో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు పీఓకేలో భారత సైన్యం దాడుల విషయంపై పాకిస్తాన్కు సమాచారం అందించామన్నారు రణబీర్ సింగ్ యూరి ఘటన నేపథ్యంలో జరిగిన దర్యాప్తులో పట్టుబడ్డ టెర్రరిస్టులు పాకిస్తాన్లో శిక్షణ పొందినట్లు వెల్లడించారు డీజీఎంఓ Now, based on very specific and credible information which we received yesterday, that some terrorist teams had positioned themselves at launch pads along the line of control with an aim to carry out infiltration and terrorist strikes in Jammu and Kashmir and various other metros in our country. The Indian Army conducted surgical strikes last night at these launch pads. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని పార్లమెంటు నార్త్ బ్లాక్లో అఖిలపక్షం భేటీ అయింది ఈ సమావేశానికి పలు పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు సరిహద్దుల్లో పాక్ వ్యవహరిస్తున్న తీరు దానికి ధీటుగా భారత సైన్యం సమాధానమిస్తున్న అంశాలపై ప్రధానంగా హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ భేటీలో వివరించినట్లు తెలుస్తోంది పీఓకేలో పాక్ స్థావరాలపై భారత సైన్యం దాడులను సమర్థించారు పలు పార్టీల నేతలు ఈ విషయంలో భారత సైన్యానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు భారత సైన్యం దాడుల నేపథ్యంలో ప్రధాని మోడీ పలువురు ముఖ్య నేతలకు ఫోన్ చేసి వివరించారు రాష్ట్రపతి ప్రణబ్ ఉపరాష్ట్రపతి అన్సారీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ప్రధాని మోడీ ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు భారత సైనిక చర్యను పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఖండించారు భారత సైన్యం దాడులు చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు పాకిస్తాన్ను రక్షించుకోవడం కోసం తాము సిద్ధంగా ఉన్నామని నవాజ్ షరీఫ్ తెలిపారు శాంతియుతంగా ఉండాలనుకోవడం తమ బలహీనత కాదని ఆయన పాక్ మీడియాతో వెల్లడించారు భారత్ జరిపిన దాడుల్లో 2 పాకిస్తానీ సైనికులు మరణించినట్లు పాక్ వెల్లడించింది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఘటనతో భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది మరోపక్క సరిహద్దుల్లో భారత సైన్యం మోహరించింది ఏ క్షణానికైనా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామంటూ భారత ఆర్మీ డీజీఎంఓ రణబీర్ సింగ్ స్పష్టం చేయడంతో పాక్ గుండెల్లో గుబులు పుట్టింది చేసేదేం లేక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది యూరి దాడికి ప్రతీకారం తీర్చుకున్నందుకు సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్ష నాయకుల వరకు అందరూ కూడా ఈ చర్యని ఈ అటాక్స్ ని సమర్థిస్తూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్న పరిస్థితి అసలు సర్జికల్ అటాక్స్ అంటే ఏంటి ఈ అటాక్స్ మరిన్ని కొనసాగబోతున్నాయా ఎప్పుడు కూడా సరిహద్దుల్లో ఎదురు దాడి చేసే ధైర్యం లేని పాకిస్తాన్
ఒకవేళ దాడి చేసినా మన ఆర్మీ అక్కడ సన్నద్ధంగా ఉంది వారిని ఎదుర్కోవడానికి. కానీ దొంగ దెబ్బ తీస్తే పరిస్థితి ఏంటి? ఒకవేళ దొంగ దెబ్బ తీసే విధంగా ఉగ్ర దాడులకు భారతదేశ వ్యాప్తంగా ఏవైనా ప్లాన్ చేస్తుందా? దాన్ని ఎదుర్కొనే వ్యవస్థ మన దగ్గర ఉందా? ఇటువంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం కనబడుతున్నాయి. ప్రత్యక్ష యుద్ధం వస్తుందా? ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుందా? ఈ అంశాలే ప్రస్తుతం చర్చనీయాంశంగా కనబడుతున్నాయి. వీటి గురించి చర్చించడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు మాజీ పోలీసు ఉన్నతాధికారి రెడ్డన్న గారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ గారు అండ్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్టిలరీ కమ్ముల రామచంద్రరావు గారు. నమస్కారం రామచంద్రరావు గారు, లక్ష్మీనారాయణ గారు, రెడ్డన్న గారు. చర్చకు స్వాగతం. ఒకసారి అందరం జై హింద్ అంటూ ఈ చర్చను స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఒక దేశభక్తితో ఉప్పొంగిపోతున్న సందర్భంగా ఈ నిన్నటి నుంచి ఈ రోజు వరకు పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అవర్ ఆర్మీ. మన ఆర్మీ ఒక అద్భుతంగా సర్జికల్ అటాక్స్ ద్వారా అక్కడ ఉన్న ఉగ్రమూకల్ని మట్టుబెట్టింది. అసలు సర్జికల్ అటాక్స్ అంటే ఏంటి రామచంద్రరావు గారు, ఒకసారి చెప్తారా? సర్జికల్ అటాక్స్ అంటే బేసికలీ ఎప్పుడు అంటే డెరివేటివ్ సర్జరీ నుంచి డెరివేటివ్ ఇది. సర్జరీ చేసినప్పుడు మనం ఎక్కడైతే మనం ప్రాబ్లం ఉందో అక్కడే మనం అడ్రస్ చేయాలి. ఎప్పుడైతే మనం అడ్రస్ చేసినప్పుడు చుట్టుపక్కల ప్రాంతంలో కొలెటరల్ డ్యామేజ్ అంటారు ఇంగ్లీష్లో, బట్ తెలుగులో ఏంటంటే చుట్టుపక్కల ప్రాంతంలో ఏమి డ్యామేజ్ కాకుండా చూడాలి. సో సర్జికల్ స్ట్రైక్స్ లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ దట్ కొలెటరల్ డ్యామేజ్ ఏమి ఉండకూడదు. రెండోది కరెక్ట్ స్పాట్కి ఎంత ఫాస్ట్గా వెళ్ళగలమో ఎంత ఫాస్ట్గా తిరిగి రాగలం. మెరుపు దాడి అన్నట్టుగా ఒక విధంగా నేను చెప్పొచ్చు, సుమారు తెలుగులో మెరుపు దాడి అన్నట్టుగా. మనం అనుకున్న టైంకి అక్కడ వెళ్తాం, స్ట్రైక్ చేస్తాం, డ్యామేజ్ చేస్తాం, తిరిగి వెనక్కి వచ్చేస్తాం. అంతేగాని ఆ స్థావరానికి చుట్టుపక్కల ఎక్కడ ఎవరికి ఏ విధంగానూ డ్యామేజ్ జరగకుండా చూడాలి. అది బేసిక్ సర్జికల్. అహ్మదాబాద్ లో లాడన్ ని మట్టుబెట్టింది కూడా సర్జికల్ అటాక్ గా భావించాలి. అలాంటిదే ఇప్పుడు కూడా జరిగింది. చాలా కరెక్ట్ గా చెప్పారు. ఒక విధంగా కొలెటరల్ డ్యామేజ్ అందులో కూడా అవ్వలేదు, కానీ సర్జికల్ స్ట్రైక్ ప్యారలెల్స్ మీరు డ్రా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళారు, హెలికాప్టర్స్ తీసుకెళ్లారు, 2 హెలికాప్టర్స్ తీసుకెళ్లారు, ఒసామా బిన్ లాడెన్ మట్టు పెట్టారు, బాడీని తీసుకున్నారు, హెలికాప్టర్లకి తిరిగి వచ్చారు. సో ఎగ్జాక్ట్లీ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసే లోపల మెరుపు దాడి అంటే అదే అర్థం. చుట్టుపక్కల వాళ్ళకి తెలిసే లోపల స్ట్రైక్ చేయటం, విత్డ్రా చేయటం, చుట్టుపక్కల ఎవరికి ఏం డ్యామేజ్ కాకూడదు. యాక్చువల్ ప్రాబ్లం ఎక్కడుందో అక్కడే ఫోకస్ చేయటం. దట్ ఈస్ వాట్ సర్జికల్ స్ట్రైక్. చాలా పర్ఫెక్ట్ ఆపరేషన్ గా దీన్ని చెప్పుకోవాలి. నిన్న జరిగింది మాత్రం చాలా పర్ఫెక్ట్ గా, పకడ్బందీగా, ప్లాన్డ్ గా ఇటువంటి అటాక్స్ జరపడంలో మన ఆర్మీ నిష్ణాతుల. ఇంతకు ముందు ఇటువంటి జరిగినాయా? ఇది ఫస్ట్ టైం గా భావించాలా? డెఫినెట్ గా ఇది ఫస్ట్ టైం కాదనే భావించాలి. ఎందుకంటే ఇంత క్రితం జరిగిన దానికి ఎక్కడ ఇంత ఫోకస్ లేదు. దానికి కారణం ఏమిటంటే, ఒకటి యూరియోలో మొన్న జరిగిన దానికి చాలామంది దేశం అంతా కూడా ఇండియన్ ఆర్మీ ఇంత పవర్ఫుల్ ఆర్మీ ఉండి కూడా ఏమీ చేయలేకపోయినారు అంటే, దేశం లేక చొరబోటుదారులు వచ్చి మన వాళ్ళని ఆర్మీని చంపి, మామూలు మనుషులను చంపితే దెర్ ఇస్ అ మీనింగ్. ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగింది హైదరాబాద్లో, మనుషులు బాంబు పెట్టారు, ఎవరో చనిపోయినారు అనుకోకుండా ఆర్మీ స్థావరం పైనే దాడి చేసి ఆర్మీ వాళ్ళని చంపి పోయినారు. అట్లా అంటే ఎంత అప్రతిష్ట. ఈ అప్రతిష్ట మూటగట్టుకున్న టైంలో ఇటువంటి మెరుపు దాడి జరిపి అక్కడ దానికి వెనకాలే మనం పేపర్లో పట్టిన దాన్ని చూసి కొన్ని అనాలిసిస్ చెప్పే వాళ్ళ బట్టి చూస్తే కూడా దానికి వెనకాలే దాదాపు 1-2 కిలోమీటర్ల దూరంలోనో లేకపోతే 500 మీటర్ల దూరంలోనో పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలు ఉన్నాయి. దారికి తెలియకోకుండా, వాళ్ళకి ఎటువంటి దెబ్బ తగలకుండా, ఆ చుట్టుపక్కల కొన్ని గ్రామాలు ఉన్న వాటికి సమాచారం లేకుండా మన ఆపరేషన్ని ఎక్కడైతే ఇన్ఫిల్ట్రేటర్స్ ఉన్నారో, ఎక్కడైతే వాళ్ళు గుమిగూడి మన పైన ఆపరేషన్ చేస్తారు, అక్కడ ట్రైనింగ్ క్యాంపులు పెట్టినారు అనేది ఉందో పక్కాగా రాగానివ్వండి, ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ వీళ్ళ సమాచారంతో కరెక్ట్గా స్ట్రైక్ చేసి పక్కకి ఎవరికి, చుట్టుపక్కల ఉన్న ఎవరికి కూడా సమాచారం అందకుండా పోవటం ఒకటి, ఎవరికి నష్టం కల్పించకుండా చేశారు. మొన్నటికి మొన్న యూరి దానిని అరే ఈ విధంగా చేశారు, ఇండియన్ గవర్నమెంట్కి ఏ పవరు లేదు, దే కెనాట్ డూ ఎనీథింగ్ అనుకునేటప్పుడు ఇటువంటి మెరుపు దాడి జరిగింది. కాబట్టి
దీన్ని ప్రత్యేకించి చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకే ఇంత క్రితం డెఫినెట్ గా జరిగినాయి. నిజంగా కూడా చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. యురి దాడి జరిగిన తర్వాత దేశం మొత్తం ఒక రకంగా చెప్పాలంటే ఏంటిది, ఒక ఉగ్రమూకలు చొరబడి మన పైన దాడి చేస్తే మనం ఏం చేస్తున్నాం అనేది మన సైన్యం పైన దాడి చేస్తే ఖచ్చితంగా కరెక్ట్ టైంలో కరెక్ట్ అటాక్ గానే భావించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ గవర్నమెంట్ కి, ముఖ్యంగా బీజేపీ నేతలకి కంగ్రాచులేషన్స్ చెప్తూనే ఈ చర్చలోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా సర్జికల్ దాడిని సమర్థవంతంగా నిర్వహించుకొచ్చినటువంటి వీర సైనికులకు, అదే రకంగా దృఢమైన నిర్ణయం తీసుకొని పాకిస్తాన్ను మరి పదే పదే మనతో చొరబాటుదారులను పంపి, టెర్రరిస్టులను పంపి కంటకింపుగా ఉన్నటువంటి పాకిస్తాన్ పరిధిలోకి వెళ్ళి ఎల్ఓసి దాటి 3 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శిబిరంలో, ఏదైతే టెర్రరిస్ట్ శిబిరాన్ని ధ్వంసం చేసి వచ్చినటువంటి దృఢమైన నిర్ణయం తీసుకొని ఆ రకమైనటువంటి సర్జికల్ దాడికి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వానికి, మరి ఈ విషయంలో స్పష్టంగా అందరు కూడా ఏకాభిప్రాయంతో నిలబడ్డటువంటి సామాన్యుడి నుంచి మొదలుకొని అందరు రాజకీయ పక్షాలు అందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఏదైతే గతంలో అంటే దాదాపు 20 సార్లు చొరబాటుకు ప్రయత్నాలు జరిగినాయి ఈ మధ్యకాలంలో. గతంలో అనేక సార్లు ఈ విధమైనటువంటి చొరబాటుకు ప్రయత్నాలు జరిగినాయి. మరి అక్కడ ఉన్నటువంటి శిబిరం మీద వ్యూహాత్మకంగా దాడి జరపడం, టార్గెటెడ్గా దాడి జరపడం అనేటువంటిది సహజమైనటువంటి పరిస్థితుల్లో దీనికి దృఢమైనటువంటి నిర్ణయం తీసుకొని పాకిస్తాన్ యొక్క టెర్రరిస్ట్ చర్యలను ఇవాళ ప్రపంచంలో పాకిస్తాన్ టెర్రరిస్ట్ చర్యలను ప్రేరేపించడం కానీ, టెర్రరిస్టులకు హబ్గా మారడం విషయంలో కానీ ప్రపంచ దేశాల్లో దాన్ని ఒక ఐసోలేట్ చేసి, మరి జరగాల్సినటువంటి సార్క్ సమావేశం విషయంలో కూడా మరి ఈ రకమైనటువంటి దేశంలో సార్క్ సమావేశం జరపడం ఎంతవరకు సమంజసం, మరి ఆ వాతావరణం ఆ విషయాన్ని కూడా దృఢంగా వ్యతిరేకించి, అదే రకంగా నీళ్లకు సంబంధించి సింధు జలాలకు సంబంధించి స్పష్టమైనటువంటి వైఖరి తీసుకొని మన వాటాకు సంబంధించిన నీళ్లు కూడా వాళ్ళకి ధారాదత్తం చేస్తున్నటువంటి స్థితిలో మన దేశంలో పదే పదే టెర్రరిస్ట్ క్యాంపులను పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో నిర్వహిస్తూ మరి పదే పదే ఇక్కడ ప్రాణహరణం జరగడం విషయంలో కానీ, కాశ్మీర్లో అన్రెస్ట్కు కారణం కావడం కానీ, మరి మన నీళ్లు ఇవ్వడంలో మతలబే ఉన్నది. ప్రధానమంత్రి గారు నెత్తురు నీళ్లు ఒక ఘటన ఒకే సందర్భంలో ప్రవహించలేవు, ఒకే దగ్గర ప్రవహించలేవు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి స్ట్రాంగ్ మెసేజ్ అయితే పాకిస్తాన్ కి ఇచ్చిన పరిస్థితి ఇవాళ ఏదైతే గతంలో నాగాలాండ్ లో 18 మంది సైనికులను తీవ్రవాదులు హతమార్చి మియాన్మార్లో ఉన్నటువంటి సందర్భంలో, బర్మాలో ఉన్నటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి యాక్షన్ తీసుకోవడం జరిగింది, ఈ విధమైనటువంటి మెరుపు దాడి నిర్వహించడం జరిగింది. అదే రకంగా ఇవాళ ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే వితౌట్ డ్యామేజ్ ఇవాళ వాళ్ళందరినీ కూడా మట్టుబెట్టి రావడం అనేటువంటిది హ్యాట్స్ ఆఫ్ ఈ యొక్క సైనికులకు, ఆ రచన చేసినటువంటి, ఆ నిర్ణయం తీసుకున్నటువంటి అధికారులకు, ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్. రైట్. ఓకే రావు గారు, సర్జికల్ అటాక్స్ గురించి మాట్లాడదాం. అంతకంటే ఒక అంశం ఏంటంటే, ప్రస్తుతం పాకిస్తాన్తో భారత్కి మధ్య ఒక యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయనే వార్తలు తీవ్రంగా వినిపిస్తున్న టైం ఇప్పుడు ఒక గంభీరమైన పరిస్థితి బార్డర్లో కనబడుతోంది. కన్వెన్షనల్ వార్ జరిగిన ప్రతిసారి పాకిస్తాన్ని మనం చిత్తుగా ఓడగొట్టిన పరిస్థితి. కానీ కన్వెన్షనల్ వార్ కంటే కూడా ప్రాక్సీ వార్, ప్రచ్ఛన్న యుద్ధానికే ఎక్కువ సార్లు పాకిస్తాన్ ప్రయత్నిస్తూ వస్తోంది. ఉగ్రవాదులను ముందు పెట్టి మన భారతదేశంలోనే విచ్ఛిన్నకర పరిస్థితులు క్రియేట్ చేయాలని అనేక సందర్భాల్లో ప్రయత్నిస్తూనే ఉంది. ఆ దిశగా పాకిస్తాన్ విజయం సాధిస్తోంది. అంటే చాలా సందర్భాల్లో బాంబ్ బ్లాస్ట్ జరిగిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కన్వెన్షనల్ వార్, ప్రత్యక్ష యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయా? దానికన్నా ముందు మన ఫ్రెండ్ దొడ్డన్న గారు ఓ మాట చెప్పారు, రెడ్డన్న గారు ఒక పదం వాడారు, అప్రతిష్ట అనేసి. రైట్. ఎందుకంటే నా బాధ్యత అది. ఆర్మీలో 40 సంవత్సరాలు సర్వీస్ చేసి 11 సంవత్సరాలు జేఎన్కే యాక్చువల్ బోర్డర్లో ఉండి చేసిన వాడు నేను. కనుక నా బాధ్యత ఎందుకు ఇలా జరుగుతుందో చెప్పాలి, అర్థం చేసుకోవాలి. బోర్డర్ మీద బేసికలీ మన దగ్గర బడ్జెట్ కొంత ఇస్తారు.
కొంత ఇచ్చిన తర్వాత క్లోజెస్ట్ టు ద బోర్డర్ ఇవ్వాలా మన సర్వేలెన్స్, దాని తర్వాత నెక్స్ట్ లైన్లో ఇవ్వాలా, థర్డ్ లైన్లో ఇవ్వాలా. అన్ఫార్చునేట్లీ యూరీలో ఏమైంది, ఇది బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ ఉంది. బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ యాక్చువల్లీ ఆన్ ద రైట్ బ్యాంగ్ ఆన్ ద బార్డర్, బ్యాంగ్ ఆన్ ద బార్డర్, హార్డ్లీ ఎనీ డిస్టెన్స్, రైట్. సో నేను అనుకోవటం ఏంటంటే అప్రతిష్ట, ఎస్ బాధపడుతున్నా, అంత పెద్ద వర్డ్ వాడారు కాబట్టి, కానీ నిజాలు కొన్ని చెప్పాలి. ఎప్పుడైతే బడ్జెట్ తక్కువ ఉందో సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ ఇచ్చినప్పుడు మనం బోర్డర్లో సరిహద్దు మీద, బ్యాంగ్ ఆన్ సరిహద్దు మీద పెడతాం, దాని తర్వాత ఇంకొంచెం పెడతాం, దాని తర్వాత థర్డ్ దీంట్లో ప్రయారిటీస్ ఆఫ్ ఎలొకేషన్ ఆఫ్ ఫండ్స్, అదొకటి. సో సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ ఒకటి. రెండోది, రెడ్డన్ గారు యాక్చువల్గా బోర్డర్ మీద ఎంత చేశారో నాకు తెలియదు కానీ, బట్ హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ బాంబ్ లాస్ అండ్ అదర్ థింగ్స్. బట్ బోర్డర్లో ఏంటంటే టెరైన్ కండిషన్స్ ఎంత ప్రాబ్లం అంటే, టెక్నాలజీ వాడినా సరే ఫిజికల్గా మీరు ఉండండి. ఇప్పుడు ఒక 1900 కిలోమీటర్స్, 550 కిలోమీటర్స్ అండ్ ఆల్ దాట్, మనిషి భుజాలు అనుకుని కాపలా కాచలేడు. మీరు ఎంత బార్బ్ వైర్ ఫెన్సింగ్ వేసినా సరే కింద నుంచి దూసుకొస్తూనే కూడా మనం వింటున్నాం, కింద నుంచి వాళ్ళు సొరంగాలు వస్తున్నారు. కనుక నేను తప్పు చేయలేదని కూడా అంటలేదు. కానీ ఏంటంటే ఇట్స్ ఇంపార్టెంట్ దట్ మన ప్రజలు ఆలోచించాలి యాక్చువల్ ఫిజికల్ కండిషన్స్ ఏముంటాయి అక్కడ. ఒక రివర్ ఉంది, బోర్డర్లో కొండల మధ్య నుంచి ఒక రివర్ వస్తుంది. మీరు ఏమైనా చేయండి, ఆ రివర్లో ఈత కొట్టుకుని వచ్చేవాడిని ఏం చేయలేదు, ఆపలేదు. సో ఇది రియాలిటీస్. సో అందుకే నేను ఇది నా బాధ్యత, మనుషులకు తెలియాలి. లేకపోతే ఏమనుకుంటారు, ఓహో అందరికన్నా బెస్ట్ ఫోర్స్ని, ఆర్మ్ ఫోర్సెస్కి అక్కడ ఉన్నప్పుడు వచ్చి కొట్టాడు, ఎందుకు కొట్టాడని తెలవాలి వాళ్ళకి. లేకపోతే ఏంటంటే ఏ రాంగ్ మెసేజ్ విల్ గో. సో ఐఎమ్ వెరీ కంపాషనేట్ అబౌట్ ఇట్. అవును, రైట్, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. సో దయచేసి అది అర్థం చేసుకోమని ఖచ్చితంగా రైట్. సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ ఫుల్ గా ఉన్న ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అదే విధంగా శత్రువు దాడి ఎప్పుడైనా చేయొచ్చు, ఎట్లయినా వాళ్ళు టెర్రరిజం ఎలాంటిదంటే, చాలా ఆప్షన్స్ ఉన్నాయా. టెర్రరిజం ఈజ్ నాట్, అది ప్రత్యక్షంగా చేసే వార్ కాదు. అది అమెరికా లాంటి దేశంలో ఇప్పుడు అది వెళ్ళి 20 hours కొట్టాడు. లండన్ లో ఏమరుపాటున చేశారే వాళ్ళు, లండన్ లో కొట్టాడు. మీరు టెర్రరిజం ఎలాంటిదంటే ఏమరుపాటు కొంత మనం సరైన సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ ఉందా లేదా అన్న కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మధ్యన అంటున్నారు, మేము వార్నింగ్ ఇచ్చాం, ఐబీ అవ్వచ్చు, రా అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళు అవ్వచ్చు. ఆర్మీలో ఏమవుద్దంటే, ఎందుకంటే నిజాలు ఇక్కడ ఈ సమయంలో బయటపడాలి. 365 రోజుల్లో ఇఫ్ ఆల్ 300 రోజులు సుమారు అడుగో వస్తున్నాడు, అదుగో పులి అని చెప్తే చూస్తాడు అసలు పులి వచ్చినప్పుడు వీళ్ళు. సో అలాని నేను వీళ్ళు తప్పులు జరగలేదు నేను అన్నాను, ఖచ్చితంగా తప్పులు జరిగాయి. కానీ ఏంటంటే తప్పులు జరుగుతానికి కొన్ని కారణాలు ఉన్నాయి, రైట్. అవన్నీ బేసికలీ ఆర్మ్ ఫోర్సెస్ అప్రతిష్ట అన్నారు కాబట్టి నేను ఐ టేక్ అన్ అఫెన్స్. దట్స్ వై నేను ప్రజలు అనుకుంటారు. ఐ జస్ట్ అడ్మిట్ దట్ ఒక విషయం ఏంటంటే, యూరి దాడి జరిగిన తర్వాతే ఒకసారిగా దాడి జరిగింది అనుకుంటున్నాం, కానీ అనేక మంది సైనికులు అహర్నిశలు పోరాడుతూనే ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో ఎన్నో అటాక్స్ జరిగి ఉండవచ్చు, వాటిని నిర్వీర్యం చేసిన పరిస్థితులు కూడా ఉంటాయి. అవన్నీ వార్తల్లో వచ్చిన టెర్రరిస్ట్ క్యాంపులను ఎంతమందినో టెర్రరిస్ట్ని మట్టుబెట్టిన పరిస్థితుల్లో కూడా అంతగా వార్తాపత్రికల్లో కానీ హైలైట్ అయిన పరిస్థితి లేదు. కానీ యూరి వచ్చినసరికి అందరూ అన్నారు. బట్ ఇట్స్ ఓకే, అది మనం పక్కన పెడదాం. యూరి దాడి అనేది నిజంగా వాళ్ళు దొంగ దెబ్బ తీసింది. దాన్ని ఆ టైంలో జరిగిన ఒక చిన్న విషాదంగానే మనం దాన్ని చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బార్డర్లో ఎటువంటి సంకేతాలు ఇస్తున్నాయి? ఇప్పుడు డైరెక్ట్ కన్వెన్షనల్ వార్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయా? ఫస్ట్లీ ఏంటంటే ఈ రియాక్షన్ ఉంది మటుకు మా ఆర్మ్ ఫోర్సెస్ కి ఖచ్చితంగా నేను చెప్పగలను, ఇట్ ఈస్ అ బిగ్ మోరల్ అసెండెన్సీ. ఇన్నాళ్ళు మనం చేయలేని పని యాక్చువల్ గా చేసి చూపిస్తూ అందరికీ తెలిసేటట్టుగా చేయగలిగిన పని ఫస్ట్ టైం చేసాం. వారు అన్నట్టుగా సందర్భాలు ఉన్నాయి, కొన్ని చోట్ల ఖచ్చితంగా మేము స్ట్రైక్ చేసాం. కానీ ఏంటంటే ఇది పబ్లిక్ వ్యూలో కంప్లీట్ వరల్డ్ కంతా తెలిసేటట్టుగా ఇంతకుముందు చేసిన పనులు బోర్డులు ఉన్నాయి, ఆఫీసర్స్ కొన్ని చోట్ల కొట్టాం ఖచ్చితంగా. కానీ కొట్టినప్పుడు ఏం జరిగింది, ఇంతవరకు కొట్టాం వచ్చాం, కొట్టలేదని ఒక్కోసారి చెప్పాం, రైట్, అది కూడా ఉన్న సందర్భం. చాలా సార్లు మేము కానీ ఈసారి
ప్రపంచానికి తెలియాలి మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం. ఎందుకంటే ఆర్మ్ ఫోర్సెస్ ఏమైపోయింది, ఇంతకు ముందులాగా చేతులు కట్టుకుని కూర్చున్నావా, సబ్మిసివా, ప్యాసివా, పనికిరాని వాళ్ళమా, మహాత్మా గాంధీ డిసెండెంట్స్ని ఒక చెప్ప మీద కొడితే రెండు చంప చూపిస్తామా? ఆర్మ్ ఫోర్సెస్కి ఆ యాటిట్యూడ్ పనికిరాదు. ఆర్మ్ ఫోర్సెస్ ఆర్ మెంట్ టు కిల్ పీపుల్, చంపాలి. నేను చచ్చే ముందు నేను శ్రీలంకలో పనిచేశాను, 71 వార్లో పనిచేశాను. బేసిక్లీ నేను 17 నుంచి నేను నేర్చుకుంది ఏంటి, నేను ఒకరిని చచ్చిపోయే ముందు అట్లీస్ట్ ఒక 5 చంపాలి, 10 మంది చంపాలి. సో ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ఆర్మ్ ఫోర్సెస్కి ఏంటంటే ఇది మాత్రం చాలా ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్, ఉత్తేజమైనది, మనుషులు చాలా ఇది మొత్తం. నౌ కమ్ టు ద కన్వెన్షనల్ వార్ లిమిట్స్. వార్ అనేది ఇట్స్ నాట్ ఇట్ కెనాట్ హ్యాపెన్. ఆడు ఆలోచించాలి, వాట్ ఈస్ హిజ్ ఎకానమీ, వాట్ ఈస్ హిజ్ ఆర్మ్ ఫోర్సెస్. ఇప్పుడు వాళ్ళు వార్ చేయాలనుకుంటే, ఫుల్ ఫ్లెడ్జ్ వార్ చేయాలనుకుంటే ఇండియన్ ఆర్మీ అయినా అవనమండి, రేపు యుద్ధానికి వెళ్దామంటే వెళ్ళలేం ఎవరైనా సరే. ఎందుకంటే దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ ఉన్నాయంటే, దానికి కావాల్సిన ఇప్పుడు ఏంటి ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఎమినేషన్ ఉంది. ఎమినేషన్ ఏంది, మాకు ఒక సుమారు 10 రోజులకి ఫైట్ చేస్తానికి రెడీగా ఉంటుంది. కరెక్ట్ ఫిగర్స్ ఇవ్వట్లేదు, 21 రోజులు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మాకు అంతకన్నా ఎక్కువ టైం పడద్దు అనుకుంటే మన ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చి ఉంటాం, సెయింగ్ దట్ మేము ఇచ్చినప్పుడు మేము వార్నింగ్ ఇస్తున్నాం, మాకు నెక్స్ట్ 1 వీక్లో 10 డేస్లో ఆ లీడ్ టైం ఉంటుంది, రైట్? సో బ్రాస్టాక్స్ తీసుకోండి, ఇంతకుముందు జరిగిన ఎగ్జాంపుల్స్, ఆపరేషన్ బ్రాస్టాక్స్, ఆపరేషన్ పరాక్రమ్, ఇంతకుముందు మనందరం తయారైపోయి బోర్డర్ మీదకి వెళ్ళాం, రైట్? ఆ బోర్డర్ మీదకి వెళ్ళినప్పుడు ఎంత టైం పట్టింది? సో వార్ అనేది ఫస్ట్లీ ఏమో ఇమీడియట్గా అవ్వలేదు. ఫస్ట్లీ ఇట్ హ్యాస్ టు టేక్ టైం. పాకిస్తాన్ అయినా మనమైనా. ఎస్, పాకిస్తాన్ కొంత ఎడ్జ్ ఉంది. ఏం ఎడ్జ్ ఉంది? దే ఆర్ వెరీ క్లోజ్ టు ద బోర్డర్, వెరీ వెరీ క్లోజ్ టు ద బోర్డర్, రైట్? కొన్ని ప్లేసుల్లో బ్యాంగ్ ఆన్ ద బోర్డర్. మనం ఉన్నాం కొన్ని చోట్ల, లైక్ ఫజిల్కా ఉంది, ఫిరోజ్పూర్ ఉంది, అమృత్సర్ ఉంది. ఫజిల్కాలో అయితే యాక్చువల్లీ అంతా ఒక 1.5 కిలోమీటర్స్. నేను అక్కడ బ్రిగేడ్ మేజర్గా పనిచేశాను. 1.5 కిలోమీటర్స్ వీ యూస్ టు బి అట్ 2 hours నోటీస్. రెడ్ లైన్ అనేది 2 hours వెళ్ళిపోతున్నాను. ఫ్యూ వల్నరబుల్ ఏరియాస్లో ఖచ్చితంగా అవుతుంది. కానీ కన్వెన్షనల్ వార్ఫేర్ ఎందుకు జరగదంటే, కన్వెన్షనల్ వార్ డిసైడ్ చేసుకునే ముందు పాకిస్తాన్ హ్యాస్ టు డిసైడ్ ఏంటి యుద్ధం చేస్తే దీనిలో మన గెయిన్స్ ఏంటి. ఒకవేళ గెయిన్స్ ఓన్లీ ఊరికే మన విలువ, మన సెల్ఫ్ ఇమేజ్ పెరుగుద్ది అనుకుని చేసేవాడంటే ఈజ్ ఫూలిష్. ఓకే, సో లెట్ us టేక్ ద సెకండ్ ఎనాలజీ, రెండోది తీసుకుందాం మనం. దాంతో మన గెయిన్స్ ఏమవుతా, దాని తర్వాత ఒకవేళ యుద్ధం చేసి గెలవగలడా అది ఆలోచించాలి. ఒకవేళ ఫస్ట్లీ ఇట్ విల్ నెవర్ హ్యాపెన్, కానీ హైపోథెటికలీ ఒకవేళ గెలవగలడా అనుకోండి కొంతవరకు, రైట్? కొంతవరకు గెలిచినా సరే ఇండియాలో అంత సత్తు ఉందా, తిరిగి తన్నగలదానని ఇచ్చేయగలదాని. సో కన్వెన్షనల్ వార్ఫేర్ది ఖచ్చితంగా అతను ఆలోచిస్తాడు, అది ఫీజిబుల్ కాదు. అందుకని ఏం చేస్తాడు, ఈ మెజిషియన్ లాగా యూ హ్యావ్ ఎ డిటరెన్స్ ఆఫ్ న్యూక్లియర్. అది మీరు తర్వాత డిస్కస్ చేస్తున్నారు, సరే. సో ఐ విల్ లీవ్ ఇట్ అట్ దట్. కానీ నా ఒపీనియన్ లో కన్వెన్షనల్ వార్ చేసే ఒక దమ్ము లేవు. ఓకే, రైట్? ముషరఫ్ చేశాడు కార్గిల్లో. ఇనిషియల్ గెయిన్స్ ఖచ్చితంగా వచ్చినాయి, దేశానికి తెలుసు. ఇనిషియల్ గా సర్ట్లీ వచ్చారు, కూర్చున్నారు అక్కడ. కానీ ఎవిక్ చేసి ఎలాంటి దెబ్బ కొట్టామంటే ఖచ్చితంగా అతనికి తెలుసు. వీ హావ్ ప్రూవెన్ ద పాయింట్. పొరపాట్లు ఆయన అన్నట్టుగా అలా ఎందుకు వచ్చి కూర్చున్నాడో దట్ ఇస్ డిఫరెంట్. ఎస్, ఓకే. ఒకసారి రెడ్డన్న గారు, ప్రస్తుతం సరిహద్దుల్లో మాత్రమే కాదు, ఈవెన్ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కావచ్చు, ఇవి చాలా సీరియస్గానే వస్తున్న పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఏమైనా జరగవచ్చు. అటు ఒక టెర్రరిస్ట్ గ్రూపులు కూడా కొంతమంది ప్రకటనలు కూడా చేస్తూ ఉన్నారు, భారత్లో జిహాదీని ముమ్మరం చేయండి అని. ప్రస్తుతం భారతదేశంలో ఈ హై అలర్ట్ ఉన్న నేపథ్యంలో మనం ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నాం? ఇప్పుడు వాళ్ళు చేయగలిగింది ఒకటే. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా పాకిస్తాన్ గవర్నమెంట్కి వాళ్ళ చేతి కింద పనిచేసే ఈ ముష్కరులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించిన స్లీపర్ సెల్స్ మన భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళు ఇమీడియట్గా అంటే యుద్ధం చేసేది ఫీజిబిలిటీ ఉండదని వాళ్లకు తెలుసు, ఎందుకంటే ఎకానమీ నాశనం అయిపోతుంది. ఇప్పుడే అంతంత మాత్రం ఎకానమీ వాళ్ళది. కాబట్టి దాన్ని పక్కన పెడతారని నా ఆలోచన. పక్కన పెట్టి ఫస్ట్ ఎవరైతే స్లీపర్ సెల్స్ ఉన్నారో వాళ్ళకి ఫైనాన్షియల్గా
ఏదన్నా సపోర్ట్ చేసి అక్కడక్కడ ఈ బాంబ్ బ్లాస్ట్లు అంత క్రితం గోకుల్ చాట్లోనో లేకపోతే చార్మినార్లోనో లేకపోతే దిల్సుఖ్ నగర్లోనో జరిపినట్టు ఇట్లాంటి వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ ద్వారా ఇట్లా చిన్న చిన్న బాంబ్ బ్లాస్ట్లు లేకపోతే బాంబేలో జరిగినట్టు దాడు అంత పెద్ద ఎత్తున జరగడానికి కూడా వీలు లేదు. వాళ్ళు వస్తే అరేబియా సముద్రం నుంచి రావాలి, అదొక్కటే మార్గం. వాళ్లకు యుద్ధ నౌకలు అంటూ మనం తెలిసి చదువుకున్న దాన్ని బట్టి మనం ఎప్పుడు పని చేయలేదు దాంట్లో, కాబట్టి వాళ్లకు ఒక యుద్ధ నౌక కూడా లేదు, మనకేదో 2 ఉన్నాయి. అదే కాకుండా బార్డర్ సెక్యూరిటీ బాంబే జరిగిన తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని పెంచారు. ఆ గుజరాత్ బార్డర్ నుంచి బాంబే వరకు కూడా ఎవ్రీ సెకండ్ ఈజ్ అలర్ట్. తర్వాత అదే అలర్ట్లో ఉన్నాము కాబట్టి అది వాళ్ళకి చేత కాదు. ఇంకా మనకు వాళ్ళు వస్తే చైనా ద్వారా రావాలా, చైనా అప్రతిష్టం ఎట్లా మూట కట్టుకోలేరు. అటు ఇరాన్ నుంచి రావాలంటే వాళ్ళదే. మనకంటే ఇంకో ఆశ్చర్యకర విషయం ఏమంటే మనకంటే 1 గంట ముందుగానే వాళ్ళు చావు దెబ్బ కొట్టారు అక్కడ. అది ఇంకా దేశంలో పక్క అయ్యా నాకు నా అన్నదమ్ముల్లాగా నా భాగం నాకేమని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు బార్డర్ నుంచి వాళ్ళు విడిపోయి వాళ్ళు ఒక పక్క గొడవ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు రావాల్సింది ఏమన్నా ఉంటే ఇప్పుడు వచ్చిన దారే ఇంకో మాసం పోయిందంటే వాళ్ళు అడుగు పెట్టలేరు, మనము అడుగు పెట్టలేము. అందుకని ఈ దాడి జరిగింది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చేయగలిగింది ఏమైనా ఉంటే ఇట్లాంటి ముష్కరుల్ని మన హైదరాబాద్ లాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి, అట్లాంటి ప్రదేశాల్లో ఏమన్నా వాళ్ళు వ్యతిరేకించి ఏమైనా బాంబులు పెట్టి చిన్న బాంబులు పెట్టి ఏదో తాటాకు చప్పళ్ళు చేసుకోవాల్సిందే తప్ప యుద్ధానికి అంటూ ఏమీ చేయలేవు. భారత దౌత్య విధానం ముఖ్యంగా ఫస్ట్ నుంచి కూడా శాంతి సామరస్యాలకు కట్టుబడి ఉండే భారత దౌత్య విధానం ఒక్కసారిగా ఇప్పుడు చూస్తూ ఉంటే పాకిస్తాన్ను ఏకాకి చేసే దిశలో సక్సెస్ అయినట్టుగానే భావించాలి. సార్క్ సమావేశాల విషయంలో కావచ్చు, మిగతా దేశాల నుంచి ఇప్పుడు సర్జికల్ అటాక్స్ జరిగిన తర్వాత కూడా అమెరికా మొదలుకొని అన్ని దేశాలు కూడా మనకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. అయితే దౌత్యపరంగా పాకిస్తాన్ను ఇంకా నిర్వీర్యం చేయడానికి లేదా పాకిస్తాన్ను ఇంకా దెబ్బతీయడానికి ఎటువంటి ప్రయత్నాలు, ఎటువంటి వ్యూహాలు రచించే అవకాశాలు కనబడుతున్నాయి? అంటే అసలు మొన్న ఇవాళ బంగ్లాదేశ్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ లేకపోతే ఇవాళ శ్రీలంక కూడా ఈ విషయంలో ఏకీభవిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ రకంగా అంటే ఈ టెర్రరిస్ట్ దేశం, ఈ టెర్రరిస్ట్ హబ్గా మారినటువంటిది ఐసోలేట్ చేసేటువంటి విషయంలో ప్రభుత్వం సంపూర్ణంగా సఫలమైంది అనేది ప్రపంచ దేశాల్లో ఏకాకైంది, సౌత్ ఆసియా దేశాల్లో ఏకాకైతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ స్థితిలో మరి నైతిక స్థైర్యం పూర్తిగా కొరబడ్డది. ఇవాళ పాకిస్తాన్కి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ దౌత్యంగా పాకిస్తాన్ ఫెయిల్ అయినాము అనేటువంటిది అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే భారత ప్రభుత్వం ఒక వ్యూహాత్మకంగా ప్రతి చిన్న అంశాన్ని కూడా, ప్రతి చిన్న అవకాశాన్ని కూడా, ప్రతి దేశాన్ని కూడా వివరించడంలో కానీ, ఈ విషయాన్ని వివరించడంలో కానీ, ఆ యొక్క చర్యలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్, టెర్రరిస్ట్ చర్యలకు సంబంధించిన ఎవిడెన్స్ సబ్మిట్ చేయడంలో కానీ, మరి మన వైపు నుంచి ఓపెన్ హార్ట్తో ఏ రకంగా ప్రయత్నం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ప్రపంచానికి విదితం చేయడం విషయంలో సంపూర్ణంగా సక్సెస్ అయ్యారు. ఆ రకంగా పాకిస్తాన్ వల్ల అయితే ఇక్కడ మిగతా దేశాలు వేరు. చైనాతో ఇప్పుడు ఒక ముఖ్యంగా పాకిస్తాన్ కంటే కూడా చైనానే ఎక్కువ డేంజరస్ కంట్రీ అనే ఒక వాదన కూడా ఒక ముఖ్యంగా అది వినబడుతున్న పరిస్థితి. చైనాని ఎదుర్కోవడంలో ఎటువంటి వ్యూహం ఉండబోతోంది? అంటే ఇవాళ మనం భారతదేశం ఏదైతే ఉన్నదో ప్రపంచంలో చైనా తర్వాత స్థానంలో జనాభా పరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ మరి ఈ వేగంగా ఎదుగుతున్నటువంటి దేశం భారతదేశం. చైనా ఎప్పుడు కూడా మనతోని అంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో సంబంధాలు నెరిపినా కూడా చైనా ఎప్పుడు కూడా మనం ఒక ప్రత్యర్థి దేశంగా చూసేటువంటి స్థితి ఎప్పుడు కూడా నెలకొన్నది. పాకిస్తాన్ను ఆసరాగా చేసుకునేటువంటి ప్రయత్నం కానీ, ఇప్పుడు కారంకోరం రహదారి కానీ, అదే రకంగా ఎకనామిక్ కారిడార్ రూపంలో పాకిస్తాన్ ఆధారంగా రోడ్డు నిర్మించుకొని ఏదైతే పశ్చిమాసియా దేశాలతోని డైరెక్ట్ రోడ్ కనెక్టివిటీ విషయంలో కానీ, అంటే మన దేశానికి థ్రెట్గా ఉంచే ప్రయత్నంలో చైనా సహజంగా పాకిస్తాన్కు ఆ రకమైనటువంటి ఒక టెక్నికల్గా వత్తాసు పలికేటువంటి ప్రయత్నం చేస్తే సంపూర్ణంగా మనకు సహకరించే విషయంలో ఇది కాదు. అయినా కూడా చైనా కూడా ఈ విషయంలో
తన అభిప్రాయాన్ని టెర్రరిస్ట్ ఒక రకంగా Okay. సానుకూలంగా Right, ఇప్పుడున్న పరిస్థితుల్లో yeah. లక్ష్మీనారాయణ గారితో ఒక్క నిమిషం నేను ఇది ఖచ్చితంగా ఏకీపిస్తాను. ఎందుకంటే ప్రస్తుతం ఐసోలేట్ చేస్తానికి రీజనల్ చూసుకుంటే, రీజనల్ పరంగా చూసుకుంటే సార్క్ అవనండి, సౌత్ ఈస్ట్ ఏషియా అవనండి, ఓవరాల్ ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయ్యాం ప్రస్తుతానికి. అది ఇంకా సక్సెస్ అవ్వాలంటే ఆల్రెడీ మోడీ గారు వాళ్ళ గవర్నమెంట్ ఖచ్చితంగా ట్రై చేస్తాం. P5ని ఎఫెక్ట్ చేసాం. 22 ఎన్వాయిస్ ఆల్రెడీ 22 నిన్న. ఈ పాటికి నేను కూడా ఒక 30-37 మంది ఖచ్చితంగా ఎన్వాయిస్ని మీట్ అయ్యి ప్రాబ్లం చెప్పుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ అవనివ్వండి, యుఎస్ అవనివ్వండి, అగెయిన్స్ట్ ఎవరు మాట్లాడలేదు. సో నైతిక పరంగా ఏంటంటే ప్రపంచం అంతా మనం చేసిన పనిని తప్పు అని చూపించట్లేదు ప్రస్తుతానికి, రైట్, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైతే మనం ఐసోలేషన్ అనేది అగైన్ షార్ట్ టర్మ్లో అవ్వలేదు. షార్ట్ టర్మ్లో జరిగింది ఏముంది, ఇప్పుడు సార్క్ మీట్లో క్యాన్సిల్ చేసాం. సో మనకి శ్రీలంక నో అంది, బంగ్లాదేశ్ నో అంది, సో ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది సో మనం ఈ చుట్టుపక్కల ఆల్రెడీ గెలిచాం. ఎప్పుడైతే లక్ష్మీనారాయణ గారు అన్నట్టుకో అలాగే మెసేజ్ స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి వరల్డ్ ఓవర్ ఐసోలేషన్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. మేబీ 2 months, 3 months, 1 year, ఐ డోంట్ నో. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కష్టం అని చెప్పలేను కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఐసోలేట్ చేసాం ఆల్రెడీ, ఇప్పుడు సుష్మా స్వరాజ్ గారు యుఎన్ జనరల్ అసెంబ్లీ ఏమన్నారు, ప్లీజ్ డిక్లేర్ దట్ ఈస్ ఎ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఇక్కడ అనేసి. ఆల్రెడీ మనం ఫ్యూ ఫీలర్స్ వదిలాం. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇస్ ద హైయెస్ట్ బాడీ, అక్కడ మనం చెప్పగలిగాం. సో ఐఎమ్ వెరీ హోప్ఫుల్. లక్ష్మీనారాయణ గారితో ఖచ్చితంగా ఏకీపిస్తాను. మీరు చెప్పాల్సిన ఒక అంశం ఉంది, ముఖ్యంగా చైనాని ఒకవేళ చైనాని ఎదుర్కొనే విషయంలో మన బలాబలాల గురించి ఒకసారి విశ్లేషిస్తారా? యా, మీరు అన్నట్టుగా అందులో చైనాని మధ్యలో తీసుకొచ్చారు. పాకిస్తాన్ ఇలా జరగటానికి ఒక విధమైన కారణం నేను అనుకునేది ఏంటంటే వెనకుంది చైనా. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఆర్ ఇన్వాల్వ్. చాణక్యుడు ఏమని చెప్పాడు, మై ఎనిమీస్ ఎనిమీ ఈజ్ ఫ్రెండ్. ఇట్ ఈస్ లైక్ దాట్. సో చైనా ఏం చేస్తుంది ఇప్పుడు, పాకిస్తాన్ని అప్ ఫ్రంట్ పెట్టి పాకిస్తాన్తో ఇండియాని ఎంగేజ్ చేసి ఏం చేశారు, వాళ్ళ ఎకానమీ దే సెడ్ లెట్స్ క్యారీ ఆన్. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఉన్న ఇండికేషన్స్ చూసుకుంటే చైనా ప్రకారం ఈవెన్ ద ఎకానమీ విల్ స్లో డౌన్, రైట్. సెకండ్ దిస్ థింగ్ ఈజ్ యాజ్ ఫార్ యాజ్ మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే యువజనులు యూత్ పర్సంటేజ్ చూసుకుంటే ఇన్ టైమ్ టు కమ్ ఇండియా విల్ ఎమర్జ్ ఫార్ సుపీరియర్. ఎకనామిక్స్ పర్సంటేజ్ గ్రోత్ మీరు చూసుకున్నా సరే ఇప్పుడు మనం ఇమీడియట్గా చైనీస్తో ఇదవ్వకపోవచ్చు, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మేబీ అనదర్ 5 years వాళ్ళు అనేది ఏంటంటే ఖచ్చితంగా ఇండియా ఈజ్ గోయింగ్ టు సర్పాస్ ద గ్రోత్ ఆఫ్ చైనా, రైట్. నౌ మీరు చెప్పిన పాయింట్ని చైనాని మనం ఎదుర్కొనగలమా లేదా అన్నది బేసిక్ మీరు అంశంగా ఇది చేశారు. ఎప్పుడైతే 2 సైడ్లు బోర్డర్ కాకుండా, ఇప్పుడు ఎందుకంటే మనకు ఒక సైడ్ పాకిస్తాన్ ఒక సైడ్ చైనా ఉంది, ఎప్పుడైతే 2 కలిసి వచ్చినాయి మామూలు మిలిటరీ పార్లన్స్ మేము డిస్కస్ చేస్తుంటాం. ఇంతకుముందు 2.5 బోర్డర్స్ అనేవాళ్ళం, బంగ్లాదేశ్ ఉండేది, రైట్. బంగ్లాదేశ్ ఫార్చునేట్లీ మన ఫ్రెండ్స్గా షేక్ హసీనా అండ్ పార్టీ. సో మన రెడ్డన్ గారు కూడా చెప్తారు బిఎస్ఎఫ్ వాళ్ళందరూ సర్టన్లీ రిజాల్వ్, చాలా మంది రిజాల్వ్ అయినాయి, ఐలాండ్స్ వాటర్ డిస్ప్యూట్స్ అవి చాలా రిజాల్వ్ అయినాయి. సో డిప్లొమాటిక్లీ మనం ఏం చేయగలిగాం, 2.5 ఫ్రంట్స్ ఒక హాఫ్ ఫ్రంట్ తీసేసాం. 2 ఫ్రంట్స్ ఉన్నాయి. 2 ఫ్రంట్స్ ఏకమవుతున్నాయి. 2 ఫ్రంట్స్ ఏకమైనప్పుడు కష్టం అవుతుంది. కానీ ఏంటంటే నైతికంగా మనం డిప్లొమాటికలీ ఎప్పుడైతే మన భారతదేశం చేస్తున్నది కరెక్ట్ అని ప్రపంచం అంతా తెలుస్తుందో, ఒక స్టార్ట్ అయిన ఒకవేళ లెట్స్ సే చైనా ఇండియాకి రేపు వార్ జరగవచ్చు, జరిగినా సరే ఒక లెవెల్కి వచ్చేటప్పుడు, ఎందుకంటే ఇంతకుముందు 62 ఇస్ హిస్టరీ. 62లో అన్ఫార్చునేట్లీ ఐ మీన్ ఐ డోంట్ ఓపెన్ ద ఓల్డ్ హిస్టరీ, పొలిటికల్ మిస్టేక్సా మిలిటరీ మిస్టేక్సా ఎన్నో జరిగినాయి. వర్ వి ప్రిపేర్డ్, ఖచ్చితంగా మన వాళ్ళకి అందరికి ఎక్విప్మెంట్ ఉందా, వెపన్స్ ఉన్నాయా, లేదు, అయినే మాట్లాడు. కానీ ఏంటంటే ఇవాళ రేపు ఒకవేళ చైనాతో కన్నా జరిగితే, ఏమైనా యుద్ధం జరిగితే ఖచ్చితంగా మనం వాళ్ళకి ధాటిగా నిలబడగలం. ఓకే, రైట్. ఇక్కడ ఏంటంటే చైనాను బలమైనటువంటి
బలమైనటువంటి ప్రత్యర్థిగా భావించినా కూడా చైనా విషయంలో కూడా మనం వియత్నాంను మనతో సన్నిహిత సంబంధాలు ఏర్పడడం ద్వారా వీఆర్ అగెన్స్ట్ యు ఆర్ ఎనిమీ అవర్ ఫ్రెండ్ అనేటువంటి విషయంలో దృఢంగా వ్యవహరిస్తున్నది ప్రభుత్వం. సాయి గారు ఇంకొక విషయాన్ని, అమెరికాతోని రక్షణ సంబంధమైనటువంటి అగ్రిమెంట్ వచ్చింది. అంటే గతంలో 2 పాయింట్స్ ఉన్నాయి సార్. ముఖ్యంగా ఓకే, దౌత్యపరంగా మనం ఎలా ఎదుర్కొంటామనేది ఒక ముఖ్యమైన అంశమే. కానీ ఇంటర్నల్లీ భారతదేశంలోనే ఉన్న అంశాలని కూడా మనం ఒకసారి అవలోకనం చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. చైనా మన పైన దాడి చేస్తున్న టైంలోనే చైనాను విముక్తి సైన్యం అని కొనియాడిన వాళ్ళు ఇప్పటికీ ఆ భావజాలం కొనసాగుతున్న పరిస్థితి మన దేశంలో కనబడుతోంది. చైనా వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పటికీ మన దేశంలో ఉన్నారు. అండ్ నెక్స్ట్ కాశ్మీర్ విషయం వచ్చినప్పుడల్లా సెపరేటిస్ట్లని, హురియత్ లీడర్లని ఫ్రీడమ్ ఫైటర్స్ గా కొనియాడుతున్న వాళ్ళు కూడా మన దేశంలోనే ఉన్నారు. ఇంటర్నల్ థ్రెట్ ని ఎలా ఎదుర్కొంటాం ఒకసారి మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు ఒకటి మీరు రెండు విషయాలు చెప్తాను ఇక్కడ. ఇప్పుడు వారు అన్నారు చైనా వాళ్ళు యుద్ధానికి వస్తారా అని. చైనా వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదైనా పక్కటోడిని పాకిస్తాన్ని ఏదో పుల్లబెట్టి లేపి నువ్వు చేసుకో నేను ఉన్నానని చెప్పొచ్చునేమో, కానీ వాళ్ళకి మెయిన్ పాకిస్తాన్ ఇవాళ ఈ స్టేజ్లో 20 సంవత్సరాలుగా పూట గడుపుకుంటుంది అంటే యుఎస్. వాళ్ళు ఎప్పుడైనా ఈ వ్యవహారంలో ఇంక ఏ ముందు ఎక్కేసినా వాళ్ళ శాంక్షన్స్ ఆఫ్ చేస్తారు, అయిపోయింది. ఇప్పుడే ఎకానమీ నాశనం అయింది. వీళ్ళు చైనా వాళ్ళు ఏం చేయగలరు? ఏమి చేయలేరు. పోనీ ఏమన్నా ఇవ్వాలన్నా 4 తూటాలు పక్కన ఉన్నాయి కాబట్టి అందించగలరు. తర్వాత యుద్ధం చేసేటప్పుడు రేపొద్దు యుద్ధం అంటే అంత ప్రపంచ దేశాలు వాళ్ళు ఒకవేళ వాళ్ళ మార్కింగ్స్ ఉన్నాయి, ఏదన్నా వెపన్ మన దగ్గరకు వస్తే అది తీసుకుని ఇంటర్నేషనల్లో పెడతాం కదా, యుఎన్ఏలో పెడతాం. సార్ ఇది పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం చేసేది, మరి ఏమో చూడండి చైనా వెపన్స్ చైనాలో వాడిని ఉంటే వాళ్ళని ఊరికి వదులుతారా? కాబట్టి చైనా వాళ్ళు అంత ఫూలిష్గా వ్యవహరిస్తారని నేను అనుకోను. ఏమైనా ఇంటర్నల్గా అటు ఇటు పెట్టి చేయగలరు. ఇంకా రెండో పాయింట్కి వస్తే మీరు చెప్పినట్టు మనం మెయిన్గా ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియాలోకి వచ్చే డబ్బంతా కూడా ఎవరైతే ఇప్పుడు మనం ఈ మిలిటెంట్స్కి ఎవరైతే ఈ స్వీపర్ సెల్స్కి వచ్చే డబ్బులంతా కూడా ఎట్లా వస్తున్నాయి? మామూలే, మనం బ్యాంకుల ద్వారా రావటంలా. ఓకే, ఏమొచ్చినా కూడా హవాలా వస్తూ ఉంది. ఈ హవాలాని ఆల్మోస్ట్ 60% హవాలా అయిపోయింది ఇప్పుడు. అదే కాకుండా వీళ్ళకి వచ్చే స్వీపర్ సెల్స్కి వచ్చేటువంటి హవాలా ద్వారా వచ్చే అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని మనోళ్ళు నజర్ పెట్టినారు ఇప్పుడు ఆల్రెడీ. మెయిన్గా వచ్చేది ఎట్లా అంటే యుఏఏ నుంచి ఆ వచ్చే అకౌంట్స్ని చాలా స్టాల్ చేసినారు, చాలా వరకు స్టాల్ చేసినారు. కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు ఎవరికైనా ఫైనాన్స్ మెయిన్, ఫైనాన్స్ ఎప్పుడైతే రాకుండా పోతుందో స్వీపర్ సెల్స్ కూడా యాక్టివ్గా మన వాళ్ళకి మెయిన్గా స్వీపర్ సెల్స్ చాలామందిని ఇంట్రాగేషన్లో చెప్పింది ఏమిటంటే నాకు 5 లక్షలు ఇచ్చినారు, ఉద్యోగపరంగా ఉండమన్నారు, ఇదే ఈ విధంగా తీసుకోమన్నారు. అంటే వాళ్ళకి ఫస్ట్ ఏమిటి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి ఇంటర్నల్గా ఉండే వాళ్ళకి తర్వాత మతపరమైనటువంటి ఒక అంశాన్ని బ్రెయిన్లోకి ఎక్కించి తర్వాత బాబు నువ్వు ఈ పని చేస్తే దేవుడు డైరెక్ట్గా నేను తీసుకుపోయి 7వ అంతస్తులో పెడతాడని చెప్తే వాళ్ళు ఈ పని చేస్తున్నారు. రెడ్డి గారిని సమర్థించాలి. ఇంతకుముందు ఏదో సామెత ఉండేది, రెక్కాడితే కానీ డొక్కాడదని, కానీ రెక్కాడకుండానే బయట నుంచి వస్తుంది ఆయన అన్నది కరెక్ట్. ఆ విధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ బయట నుంచి వచ్చే సొమ్ముని చాలా వరకు కర్బ్ అయిపోయినాయి, చాలా అకౌంట్స్ స్టాల్ అయిపోయినాయి. కాబట్టి బయట నుంచి వచ్చే అమౌంట్ రాదు. అది రాదు కాబట్టి లోపల ఉండే వాళ్ళని ఏమి ప్రేరేపించలేరు. డబ్బు ప్రతిదానికి మీరు బాంబు తయారు చేయాలి. ఒక అంశం ఏంటంటే బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ప్రజా సంఘాలు కావచ్చు లేకపోతే మానవ హక్కులు కావచ్చు అనే మాటని బహిరంగంగా చాలా అసలు మానవ హక్కుల ఉల్లంఘన అనే మాటని మన దేశంలోని వాళ్లే చేసిన పరిస్థితి. బుర్హాన్ వానీని ఒక స్టార్ గా కొనియాడిన వ్యక్తులు కూడా మన దేశంలోనే ఉన్నారు. కానీ యూరి దాడి జరిగిన తర్వాత ఒక్కరు కూడా దానికి సంబంధించి నివాళులు అర్పించిన పరిస్థితి లేదు, పోనీ ఈ అటాక్స్ ని సమర్థించిన పరిస్థితి లేదు. అంటే ఇటువంటి వాళ్ళ నుంచి ఇంటర్నల్ థ్రెట్ ని ముఖ్యంగా మీరు బార్డర్లో చేసిన వాళ్ళు బార్డర్లో ఎంత కష్టాలు పడతారో ఎంత ప్రతికూల పరిస్థితుల్లో అక్కడ ఉన్న వాళ్ళని ఎదుర్కొంటారు. కానీ ఇంటర్నల్ గా జరుగుతున్న ఈ థ్రెట్ ని ఈ శత్రువుల్ని ఎదుర్కోవడం చాలా కష్టంగానే కనబడుతుంది. దీని గురించి ఒకసారి ఒక ఆర్మీ పర్సన్ గా మీరు చెప్తేనే బాగుంటుంది. ఆర్మీ పర్సన్ చెప్పి హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాం మనం.
మీరు ప్రతిసారి అంటే మీరు కాదు ప్రపంచం అంతా ఆల్రెడీ దేశం కూడా కాదు యాక్చువల్గా జేఎన్కేలో లెట్సే బుర్హాన్ వానీ హ్యూమన్ రైట్స్ అని మాట్లాడతారు. కానీ ఈ దేశ ప్రజలకు తెలవాల్సింది ఏంటంటే ఇంతమంది ఆర్మీ వాళ్ళు జీవితాలు కోల్పోతున్నారు. ఎందుకు కోల్పోతున్నారు? వాళ్ళు డ్యూటీ చేస్తున్నాం మేము. వాళ్ళు హ్యూమన్ రైట్స్ ఎవరన్నా మాట్లాడారా? పోలీస్ ఫోర్స్ అవ్వచ్చు, హ్యూమన్ రైట్స్ ఎవరన్నా మాట్లాడారా? కానీ ఏమిటంటే ఒక విధంగా నా ఒపీనియన్లో ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కానీ కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఏమవుతుంది, ఒక బ్లోఅప్ చేయాలనేసి ఒక ఇష్యూ జేఎన్కేలో జరుగుతున్నది ఎగ్జాక్ట్లీ అది, రైట్? కొంతమంది ప్రో పాకిస్తాన్, ఇప్పుడు జేఎన్కే మనం చూసుకుంటే ఖచ్చితంగా కొంతమంది ప్రో పాకిస్తాన్ ఉన్నారు, కొంతమంది ప్రో ఇండియా ఉన్నారు, కొంతమంది ఇండిపెండెంట్ కాశ్మీర్ కావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఇందులో సందేహం లేదు, ఎవరు మనం దాచలేం అది. కానీ కొన్ని ఏవైతే ఉన్నాయో అండ్ 90% హురియత్ అన్నారంటే, సెపరేటిస్టులు అన్నారంటే పాకిస్తాన్ ప్రోద్బలంతో ఉన్న వాళ్ళే. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫండ్స్ కూడా వస్తున్నప్పుడు ఏముందండి, వీధిలోకి వెళ్ళొచ్చు, అవును, హాయ్ హాయ్ అనొచ్చు. నేను డబ్బు ఇస్తే ఇప్పుడు ఈ కాలం ఎలా వచ్చిందంటే ఖచ్చితంగా నేను పబ్లిక్గా స్ట్రీట్లోకి వెళ్ళొచ్చు. మమ్మల్ని వీళ్ళు చంపేశారు, వాళ్ళు చంపేశారు. ఈ మెలేలో యాక్చువల్గా జరిగింది ఏమిటో కూడా తెలియకుండా అలా తయారైపోయింది. కనుక ఏంటంటే ఓవరాల్ పొలిటికల్ విల్ ఒకసారి యాజ్ ఇట్ ఈస్, ఐఎమ్ వెరీ 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 ఆనెస్ట్లీ సేయింగ్ దిస్, ఫస్ట్ టైం ఆర్మ్ ఫోర్సెస్లో ఫీల్ అయింది పొలిటికల్ విల్ ఉందనేసి. దేశం అభివృద్ధి చెందాలంటే ఎకానమీ ఉండొచ్చు, మిలిటరీ ఉండొచ్చు, వాటర్ రిసోర్స్ ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, వెరీ పేట్రియాటిక్ సిటిజన్స్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్, మన దేశానికి దేశభక్తులు ఉండొచ్చు. కానీ పొలిటికల్ విల్ లేకపోతే అవన్నీ పనికిరావు. ప్రస్తుతం నేను హర్షించదగింది ఏంటంటే ఖచ్చితంగా పొలిటికల్ విల్ టుడే ఈజ్ షోయింగ్, ఇట్ ఈస్ ఎవిడెంట్, ఇట్స్ అపరెంట్. అది ఖచ్చితంగా దాని ఇన్ఫ్లుయెన్స్ ఇవాళ బుర్హాన్ వానీ ఇది ఒకరోజు జరిగింది, కానీ ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం ఖచ్చితంగా మారుతుంది. ఎప్పుడైతే మనం ఇలా ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ దీన్ని బట్టి దీంట్లో ఆ సగం మంది బుర్హాన్ వానీ జిందాబాద్ లేకపోతే హ్యూమన్ రైట్స్ అని గొడవ చేస్తే వెళ్తున్నారే, ఐఎమ్ ష్యూర్ అందులో సగం మంది రెండోసారి ఆలోచిస్తారు. దే విల్ థింక్ ట్వైస్. ఓకే, పొలిటికల్ విల్ ఉంటే ఎట్లాంటిదైనా ఎదురు ఖచ్చితంగా. ఒకసారి రైట్, మీకు ప్రస్తుతం ఉన్న ఈ అటాక్స్ కావచ్చు, ఇప్పుడు సర్జికల్ అటాక్ జరిగిన తర్వాత కావచ్చు, ప్రతిపక్షాలు కూడా అభినందిస్తున్న పరిస్థితి. రాహుల్ గాంధీ కూడా చాలా ఉద్వేగంగానే మాట్లాడారు. నిజంగా మొదటిసారి ప్రధాని పనిచేసినట్టుగా అనిపించింది అని ఆయన చెప్పిన విధానం కావచ్చు. చాలా విషయాలు చూస్తూ ఉంటే ఇంటర్నల్గా ఉన్న సమస్యల్ని కూడా అధిగమించడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తోంది అనిపిస్తోంది. ఆ విషయంలో అభినందిస్తూనే ఈ ఇంటర్నల్ థ్రెట్ని ఎదుర్కోవడానికి ఎటువంటి చర్యలు చేపడతారు? రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఇవాళ అంటే ప్రధానమంత్రి ఏ విధమైనటువంటి సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టడం జరిగిందనేటువంటి విషయాన్ని మిగతా వాళ్ళందరితో షేర్ చేసుకోవడం. రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్యమంత్రులందరితో వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది, ప్రధానమంత్రి గారు ప్రతిపక్ష నాయకులతో మాట్లాడడం జరిగింది. ఈ రకంగా ఈ దేశమంతా, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నీ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నాయనేటువంటి విషయాన్ని స్పష్టం చేసేటువంటి దిశలో అవసరమైనటువంటి విధంగా వారితో ఈ ఒక ఘటన కట్టేటువంటి ప్రయత్నంలో సఫలీకృతమైన వారు కూడా ఆ రకంగా స్పందించారు. మన దేశంలో గ్రేట్ థింగ్ ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అండి. మరి ఎంతున్నా సరే మనకు కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేశం అంతా వెనుకుంటుంది. అంతర్గతంగా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసేటువంటి ఏవైతే ఆ రకమైనటువంటి శక్తులు ఉన్నాయో వాటి విషయంలో దృఢంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం చట్టాన్ని అమలుపరిచేటువంటి నిక్కచ్చిగా అమలుపరచేటి. ఇవాళ అఫ్జల్ గురు మెమన్ విషయంలో అర్ధరాత్రి అయినా సుప్రీంకోర్టు ఆ రోజు కోర్టు నిర్ణయం తీసుకొని తాత్సారం లేకుండా మరి ఒక విశ్వాసం ప్రజల్లో కల్పించే దోషుల పట్ల కానీ దేశ ద్రోహుల పట్ల కానీ ఏ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉంటుంది అనేటువంటి ఒక మెసేజ్ ఏదైతే ఉందో అది. మరొకటి అంటే ఈ మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం అంటే ప్రివెంటివ్ అరెస్టులు, సంఘటన జరిగిన తర్వాత స్పందించేటువంటి పరిస్థితులు మనం అనేక సందర్భాల్లో చూసినాం. ఇవాళ ఈ దేశంలో గత 2.5 సంవత్సరాల్లో ఎక్కడ సంఘటన జరగకముందు అరెస్టులు అనేటువంటి ఎన్ఐఏ అనేటువంటిది సంఘటన జరిగిన తర్వాత ప్రత్యక్షమయ్యేటువంటి పరిస్థితుల్లో ఎన్ఐఏ
ఆయా రాష్ట్రాల ఇంటెలిజెన్స్తో కోఆర్డినేషన్ సమన్వయంతో ఒక నిర్దిష్టమైనటువంటి వ్యూహాత్మకంగా ప్రాక్టికల్గా కార్యాచరణ తీసుకొని సంఘటనలకు ముందు అరెస్ట్ చేసి అనేక సంఘటనలు ఈ దేశంలో జరగకుండా నివారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి ఒక దృఢమైనటువంటి వైఖరి ఏదైతే ఉందో ఆ రకమైనటువంటి వైఖరి వల్ల ఇట్స్ ఎ మెసేజ్ టు దట్ టైప్ ఆఫ్ థాట్స్ ఉన్న వాళ్ళ విషయంలో అదొక మెసేజ్గా పోతుంది. ఖచ్చితంగా దృఢమైనటువంటి బలమైనటువంటి నేతృత్వంలో ప్రభుత్వం ఒక నిక్కచ్చిగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆ రకమైనటువంటి ఆలోచనలు ఎక్కడ కూడా తలెత్తకుండా ఆ రకమైనటువంటి వికృత ధోరణులు బయటకు రాకుండా ఉంటాయి. ఖచ్చితంగా ఈ ఒరవడిలో కలిసిపోవాల్సినటువంటి పరిస్థితి. ఓకే, రెడ్డన్న గారు, ఓల్డ్ సిటీలో అనేక విపత్కర పరిణామాల పరిస్థితుల్లో మీరు సర్వీస్లో ఉన్నారు, మీరు అప్పుడు పనిచేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం పొలిటికల్ విల్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి రాజకీయ చిత్తశుద్ధి గత ప్రభుత్వాలతో పోలిస్తే ఇప్పుడు కొంత మెరుగైంది అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటి డెఫినెట్గా వాళ్ళ మనసులో ఎటువంటి భావనలున్నా బయటకు వ్యక్తపరిస్తే వాళ్ళు పిచ్చోళ్ళగా జమకట్టే వ్యవహారం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ మనసులో ఎటువంటి వ్యవహారం ఉన్నా బయట మాత్రం ప్రభుత్వానితో ఏకీభవించాల్సి వస్తుంది. ప్రభుత్వంతో పాటు 10 మందితో కలిపి వాళ్ళు 10 మందితో కలిసి నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ప్రభుత్వానికి తమ చెయ్యి అందిస్తారు. అది మనసులో ఏదో ఉంచుకొని వేరే విధంగా ఏదో వేరే దానికి ఏమన్నా వాళ్ళు ఒత్తాస పలికితే పలకవచ్చునేమో కానీ డెఫినెట్గా ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా వాళ్ళు ఈ ప్రభుత్వానికి హెడ్స్ ఆఫ్ చెప్పక తప్పదు. ఒక్క సెంటెన్స్ నేను మాట్లాడాను. ఇంటర్నల్ ఫోర్సెస్ ఇందాక ఒకసారి మీరు మెన్షన్ చేసి ఉన్నారు. ఒకసారి ఒక చిన్న మాట యాడ్ చేస్తాను నేను కూడా. ఐ మీన్ ప్రివెంటివ్ అరెస్ట్ అన్నారు కాబట్టి ప్రివెంటివ్ అరెస్ట్ అంటే ముందస్తు అరెస్టులు చేసే పరిస్థితి కూడా ఎన్ఐఏ గతంలో హైదరాబాద్లోనే చేపట్టింది. కొంతమంది తీవ్రవాదుల్ని అరెస్ట్ చేస్తే వారికి న్యాయ సహాయం చేస్తామన్న పొలిటికల్ పార్టీలు కూడా ప్రస్తుతం మన దేశంలోనే మన రాష్ట్రంలోనే ఉన్న పరిస్థితి. సో రాజకీయ చిత్తశుద్ధి అనేది అన్ని పార్టీల్లో ఉండాల్సిన బాధ్యత ఉందా లేదా అనేది నా పాయింట్. ఇంటర్నల్ థ్రెట్ అన్నాను కాబట్టి. ఫస్ట్లీ ఏంటంటే రాజకీయ శుద్ధి అనేది మీరు ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఇంటర్నల్ థ్రెట్ గురించి మీరు ఇందాక అన్నారు కాబట్టి ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ మోరల్ ఎసెండెన్సీ పాకిస్తాన్ మీద పెరిగింది కాబట్టి తర్వాత ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సర్టన్ డివైసివ్ ఫోర్సెస్ విచ్ ఆర్ దేర్ ఇన్ సమ్ ప్లేసెస్. మావోయిస్ట్ అవ్వండి, నక్సలైట్స్ అవ్వండి, మీరేనవ్వండి, దేర్ ఆర్ స్ప్రెడ్ ఆల్ అక్రాస్. ఐ థింక్ నేను అనుకోవటంలో నా మనసులో బయట జరిగిన ఈ సంఘటనతో పొలిటికల్ విల్ అనేది వాళ్ళకు కూడా ఇంటర్నల్ ఫోర్సెస్ కూడా తెలుస్తుంది. దట్ ఈ ప్రభుత్వం ఏంటంటే ఒకసారి నిర్ణయించుకుంటే పని చేస్తుంది. ఇప్పుడు ఆయన పోలీస్ ఫోర్స్ నుంచి, నేనేమో ఆర్మీ నుంచి, మేము ఇంటర్నల్ సెక్యూరిటీలో ఏం జరుగుతుంటే అనేసి లీవ్ స్మాల్ ఫోర్సెస్. బట్ ద బిగ్ ఫోర్సెస్ ఏవైతే దేశాల్లోని నడుస్తున్నాయో, అరణ్యాల్లో నడుస్తున్నాయి, యూపీలో, ఒరిస్సాలో, మధ్యప్రదేశ్లో, ఆంధ్రాలో, రైట్, వాటికి కూడా నేను అనుకోవటం ఇప్పుడు జరిగిన సంఘటన ఖచ్చితంగా దోహదం ఏర్పడుతుంది. మెసేజ్ ఖచ్చితంగా వస్తుంది. విచ్ ఇస్ ఐ థింక్ అది మనం హిడెన్ థింగ్. సో నేను అనుకుంది ఏంటంటే ఇట్ మస్ట్ నో. మనం ఇలా మాట్లాడుకుంటే కానీ ద మెసేజ్ విల్ నాట్ గో. రైట్. అక్కడ జరిగిన పరిస్థితుల గురించి చర్చించాం. ఇప్పుడు రాబోయే పరిణామాలకు సంబంధించి ప్రజలు ఎలా సన్నద్ధం అవ్వాలి అంటారు? సామాన్య ప్రజలు కావచ్చు, లేకపోతే ఈ వ్యవహారాలన్నింటినీ ఎటువంటి కోణంలో చూడాలంటారు? డెఫినెట్గా ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి ఎట్లా అంటే ఇంటర్నల్గా ఇటువంటి వ్యవహారాలు జరుగుతాయి అనేటువంటి వ్యవహారాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇంత బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఎటువంటి మన చుట్టుపక్కల ఉన్న పరిశీలనని ఎట్లా పరిశీలించాలా, ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, అనామకులు ఎవరైనా మన చుట్టూ తిరుగుతూ ఉంటాను, లేకపోతే కొన్ని అటువంటి ఫోర్సెస్ మనకు కంటపడితేను, లేకపోతే తెలియని వ్యక్తులు అటువంటి వ్యక్తులు ఎవరన్నా మన చుట్టుపక్కల ఉంటాను, ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పడం కానీ, లేకపోతే అటువంటి ఫోర్సెస్కి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి చెప్పడము, లేకపోతే సిఐడి వాళ్ళకి చెప్పడము, ఎవరో వాళ్ళకి చెప్పడం, కనీసం ఇటువంటిది ఒక పొలిటికల్ పార్టీకి చేరవేయటము, అది ఇది చేత కాకపోతే లేదా పోలీస్ స్టేషన్లో చెప్పడము, అటువంటి ఇది చేయగలిగితే
ఇప్పుడు ఇంటర్నల్గా మనం అనుకుంటున్నాము ఎక్కడి నుంచి వచ్చిన పేపర్ సెల్స్ మళ్ళీ రెచ్చిపోయి అక్కడ బాంబులు గింబులు పెడతారనేటువంటిది. మనం బాంబు పెట్టాలంటే ఒక బ్యాగ్ ఉండాలి, ఎక్కడైనా పెట్టాలి కదా. డెఫినెట్గా అది పెట్టాలి. ముందు బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి ఎటువంటి సందర్భాల్లో మన ప్రజలంతా ఏకమై నా వెనకలు ఎవరున్నారు, ముందు ఎవరున్నారు, ఎవరు పెడుతున్నారు అని చెప్పేది చూసుకోగలిగితే డెఫినెట్గా ఈ రకమైన మెమరీస్ ఆర్ వెరీ టెంపరీ. మీరు అన్నారు న్యాయ సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానటువంటి ఈ రకమైనటువంటి ఆలోచన, ఈ రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి వాళ్ళ విషయంలో సమాజం హేయమైనటువంటి భావంతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఈ సమాజం వెలేస్తుంది అనేటువంటి భావన రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి వ్యక్తులు ఆ రకమైనటువంటి భావాన్ని వ్యక్తం చేసేటువంటి వ్యక్తులు కానీ, ఆ రకమైనటువంటి దేశ సమగ్రతను సవాల్ చేసేటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసేటువంటి వ్యక్తులకు ఈ దేశంలో స్థానం లేదనేటువంటి విషయాన్ని దృఢంగా చెప్పాల్సినటువంటి అవసరం. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఈ ఒరవట్లో ఇవాళ బార్డర్లో కొట్లాడుతున్నటువంటి సైనికులకు వాళ్ళకి అండగా ఉంటాం. యావత్ దేశం ఒక్కటిగా నడుస్తుంది అనేటువంటి విషయం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అటువంటి సన్నద్ధతతో ఉంటూనే దేశ సైన్యానికి మేమున్నామనే స్థైర్యాన్ని అందించే పరిస్థితులు ప్రస్తుత దేశంలో ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. భవిష్యత్తులో ఆ రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం కాకుండా సమాజం ఆ రకమైనటువంటి థ్యాంక్ యూ వెరీ మచ్. కమల రామచంద్రరావు గారు, లక్ష్మీనారాయణ గారు అండ్ రెడ్డన్న గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు దెబ్బకు దెబ్బ తీసిన భారత సైన్యాన్ని అభినందిస్తూ ఈ చర్చను ముగిద్దాం. ముఖ్యంగా ప్రస్తుతం ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, ఎక్కడైనా సరే ఎవరైనా సరే అనుమానిత వ్యక్తులు కనబడితే కనుక, అనుమానిత పరిస్థితులు ఉంటే కనుక ఖచ్చితంగా దగ్గరలో ఉన్న పోలీసులకు కానీ ఎవరికైనా సరే మీరు ఇంటిమేట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అంతేకాకుండా రాజకీయ పార్టీలు అందరూ కూడా రాజకీయాల్ని ఈ సందర్భంలోనైనా పక్కన పెట్టి దేశ సమగ్రత కోసం, దేశ సార్వభౌమత్వం కోసం నడుం కట్టాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీ పైన ఉంది. ఎప్పుడైనా సరే తీవ్రవాదులకు కానీ వాళ్లకు న్యాయ సహాయం చేస్తామంటున్న వాళ్ళు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ చర్చను ముగిద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం. జై హింద్.